మా ఛానల్స్ లో వ్యాపార ప్రకటనలు, ఇంటర్వ్యూల కొరకు మాకు వాట్సాప్ మెసేజ్ చేయండి 7799789788. ప్లీజ్ సబ్స్క్రైబ్ 3 మీడియా. కానీ విజయ్ గారు చెప్పారు చాలా స్ట్రిక్ట్గా ఉంటారంట, కొట్టే వాళ్ళంట కూడా కదా, నిజమేనా? కొట్టేవాళ్ళు అంటే మరి వినని పిల్లలు చాలామంది ఉంటారు. వినని పిల్లలు చాలా. ఒకసారి అయితే ఆడికి మేము నాకు గుర్తే బాగా గుర్తుంది కానీ ఆడికి కూడా ఒకసారి కాఫీ టీ పెడుతున్నాను నేను, వేడి నీళ్ళు టీ పొడి వేయటకు మొత్తానికి టీ పొడి వేసేసాను. ఏంటో ఇసుకిచ్చేస్తున్నాడు. మరి ఇప్పుడు మచ్చపోయిందేమో, అసలు నాకు ఉళ్ళు మండిపోయి అది అనేటప్పుడు పడిపోయినాయి ఇక్కడ ఎంత ఆడికి పోసేసారా? కాలిపోయింది. తర్వాత పోయిందేమో మచ్చ. పోసేస్తాడు అన్నా కూడా బాధ ఏంది చేస్తున్నాడు. ఆడపిల్లల్ని పెద్ద కొట్టిన సందర్భాలు ఏమి లేవులేవు కానీ రవళిని కొట్టేదాన్ని అంటే ఎక్కువగా కాదు అమ్మో. ఇప్పుడైతే మరీ నావిడ ఇక ఒకసారి 2 సార్లు కొట్టినా కూడా జీవితంతో కొట్టేవాడతాయి. ఇప్పుడు నేను ఏదైనా పని మీద వెళ్తానే కదా, ఏదైనా పని చేసుకోవాలి కదా, ఆఫీస్కో పని ఏదైనా పని చేసుకుంటా పోతున్నప్పుడు వెనకాల పడిపోయేది. వెనకాల పడిపోతే అక్కడ చెట్లు ఉంటాయి కదమ్మా ఊళ్ళల్లో, ఆ చెట్టు కొమ్మ ఎరగదీసి అది పెట్టుకు చెట్లు ఎరగదీసి కొట్టేసే పడతాయి. అసలు ఒకసారి లెక్కేసుకుంటే 2 సార్లు దాని చెట్లన్నీ ఎరగొట్టేసే నడతాయి. అది ఏ సందర్భాన్ని బట్టి ఆ ఇప్పుడంటే కూడా నేనంటే భయపడిపోవచ్చు వాళ్ళకి కాపరాలు అయిన తర్వాత, కానీ నా స్ట్రాంగ్నెస్ నాకే, నేను స్ట్రాంగ్గానే ఉంటా దాని విషయం వస్తే. అంతేనా? అంతే. ఇప్పుడు వాళ్ళకెందుకు మన వాళ్ళే పెడుతున్నారు, మనం వాళ్ళదే తింటున్నాం, సీన్ లేదు. నా నేచర్ అంతే. మీరు పెట్టేటట్టు అయ్యారు పెడుతున్నారు, ఇవన్నీ నాకు లెక్కలో లేవు. హర్తని ఎప్పుడు కొట్లా, కంటి చూపుతాను అది 3 రోజులు బయటకి ఎంతకు రాదు పైనుంచి. అంతేనా? పైన కూర్చుంటారు రూమ్లో. ఆ చూపు ఒక మాట చాలేమో, చాలు. కరుపు అసలు వాదించనివ్వదు నన్ను. అసలు ఆవిడ డోర్ తెరితే కదా ఓకే నేను పట్టు కొట్టేంత సీన్ ఎప్పుడు చేయలే. ఈ వీళ్ళిద్దరిలో అల్లరి ఎవరు ఎక్కువ? రవళి గారేనా? రవళి వీడే, విజయ్ రవళినే. ఓకే ఓకే. కొంచెం మాటకారులు. ఓకే. ఆవిడ మాటలు తక్కువ. అవునా? ఓకే. కెమెరా ముందు మాట్లాడటమే అసలు ఆవిడ నోరు పెగిలిందే సీరియల్కి వచ్చినాక. ఓకే. అంతే, అంతకుముందు నోరేం లేదు, పెగలతాలు లేవు. అయితే రవళి గారు ఒక మంచి ఇన్నింగ్స్, అసలు హీరోయిన్గా మంచి మంచి ప్రాజెక్ట్స్ చేసుకుంటూ వెళ్ళారు. సడన్గా బ్రేక్ పడిపోయింది ఎందుకు? అదే సడన్గా బ్రేక్ పడిపోయిందంటే లావు ఆ టైంలో వస్తున్నారమ్మా సిమ్రాన్ అని వాళ్ళని ఇళ్ళని. అంత లావుగా కూడా లేరు కదా. లేదు, దాన్నే లావు అనేవాళ్ళు. ఓకే. శుభాకాంక్షలు 200 రోజులు ఆడుతూ ఉండగా సినిమాలు రాలా మాకంటే ఏంటి అర్థం? లావు ఎంత శుభాకాంక్షలు ఇప్పుడు కూడా చూడండి మీరు, ఏం లావు ఉంది, లావు అన్నారు. ఇక టైమే, మరి టైం అనుకోవాలి, ఇంకేం చెప్పాము. ఆ ఒక్క రీజన్తోనే, లావ్ అనే రీజన్తోనే ఆగినాయి మాకు సినిమాలు. ఓకే. లావ్ అనే ఆల్రెడీ కూడా నేను ఒక ఇంటర్వ్యూలో చెప్పాను, ఒకరు రాశారని లావ్ అయిపోయింది రవళి అని పెద్ద న్యూస్ వచ్చేసింది. ఊరికి ఎవరెవరో నోటి మాటలతో పోలా. ఒక ఆయన రాశాడు, మాతో క్లోజ్గా ఉండే ఆయన పిఆర్ఓనే. ఓకే. పత్రికలో. ఓకే. రాసేటప్పటికి లావు అదే అయిపోయింది. అప్పట్లో తర్వాత వేరే ఆఫర్స్ రావటం కానివ్వండి, ఇవి వచ్చినాయి. అవి చిన్న సినిమాలు అయిపోయినాయి. ఇక ఊరికే ఉంటాం ఎందుకు లేని చేశాం కానీ అవి చిన్న సినిమాలు అయిపోయినాయి కొన్ని. ఆ తర్వాత ఇంకా చేయలేక ఆ తర్వాత మేము చెన్నైలో ఉండగా కూడా కొన్ని తమిళ్ కన్నడ అవన్నీ చేసింది. తమిళ చేసింది, కన్నడ చేసింది. ఇక పెళ్లి చేయాలి, అందులో గారితో పెళ్ళి అయిపోయింది, బిడ్డ పుట్టేశాడు, ఇక్కడికి వచ్చేసారు వాళ్ళు. ఇక అక్కడుండి మాత్రం మనం ఏం చేస్తామమ్మా, ఆవిడ కూడా పెళ్లి చేసేయాలి కదా. ఇక పెళ్లి చేసేయాలి ఏంటి అనుకునే టైంలో రవళి గారికి కూడా మ్యారేజ్ అయింది, 2 పాపలు. మీరు చెప్పే విధానం ప్రకారం లావు అనేది ఫుడ్ వల్లేనా లేకపోతే ఏదన్నా హెల్త్ డెలివరీ అయిన తర్వాతే? ఫస్ట్ డెలివరీ కూడా అంత లావు లేదు. ఇదిగో ఫస్ట్ డెలివరీ ఫోటో, ఊయల్లో వేశారు పిల్లని. ఓకే. ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్? ఏమి హెల్త్ ప్రాబ్లమే లేదు. ఓకే. ఊరికే తిని కూర్చోటం వల్లనే హెల్త్ ప్రాబ్లం లేవు. కానీ ఇప్పుడు మేము వింటుంది సెకండ్ ఇన్నింగ్స్ కి రెడీ అవుతున్నారు. అవుతుందనే అనిపిస్తుంది నాకు. మరి అవ్వాలి, మరి తగ్గెళ్తాను నేను చెప్తున్నాం. వాళ్ళందరూ మొన్న మధ్య ఆడవాళ్ళందరూ వచ్చారు కదా, అలాగే ఉంది కదా. ఆవిడేమో పెద్ద ఇదేం ఇది ఎట్ అయిపోయి రాలేదు కదా. చేయమంటున్నాం, వస్తాయి కదా, షోస్ వస్తాయి కదా, సినిమాలో చేయొచ్చు కదా మదర్ క్యారెక్టర్లు చక్కగా.
ఇప్పుడు అందరూ యంగ్ హీరోస్ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారు హీరోయిన్స్ అందరూ రవళి గారు మదర్ క్యారెక్టర్ చెయ్యొచ్చు మరి, చెయ్యాలనే ఉంది నాకు. ఆవిడ కూడా సరేలే అన్నట్టు అందప్పుడు, అందుకే నేను కూడా ఊదేశాను మొన్న ఇంటర్వ్యూలో, మా అమ్మాయి చేస్తుంది సెకండ్ ఇన్నింగ్స్ రెడీ అని. మరి ఇప్పుడు ఇక ఆలోచిస్తే నెక్స్ట్ ఇయర్ అట్లే 3 రోజుల్లో నెక్స్ట్ ఇయర్ వస్తుంది. చూద్దాం, చేయమని నాకు ఆశ. ఇంట్లో కూర్చోవడం ఎందుకు? ఒక మాట అన్నా పడినా తీసుకున్నా కన్న బిడ్డలు ఓకే. మరి అల్లుళ్ళు కోడల విషయానికి వస్తే వాళ్ళు ఎలాంటి వాళ్ళు? అల్లుళ్ళు అంటే అల్లుళ్ళతో నన్ను అనాల్సినంత సందర్భం వాళ్ళకి రాదు. ఎందుకంటే నేను వాళ్ళ దాంట్లోకి వెళ్ళి ఏమి వాళ్ళ సంసారాల్లో కానీ వాళ్ళ భార్యాభర్తల విషయాల్లో కానీ నేను కాలు చెయ్య పెట్టను. నాకు అనవసరం. వాళ్ళకి అపోహ ఉండొచ్చేమో కానీ అది కూడా నా దగ్గర రారు. ఇప్పుడు ఏమైనా చెప్పుద్ది అని చెప్పను, నేను చెప్పక్కర్లే. ఏమి మా పిల్లలకి జ్ఞానం లేదా? మా పిల్లల అందరికీ జ్ఞానం ఉంది. జ్ఞానం నేనేమి నేర్పలే. ఏదో వాళ్ళు సంపాదించిన పైసాని పొదుపు చేసి నేను వాళ్ళకి అప్పచెప్పానే కానీ జ్ఞానం ఏమి నేర్పలే. జ్ఞానం ఆల్రెడీ ఉంది తనకి, జీన్స్లో ఉంది మాకు, అంతే. వాళ్ళకి జ్ఞానం లేదా నేను చెప్తే వింటారా? అసలు ఎందుకు చెప్పాలి? కోడల విషయంలో కూడా అస్సలు కావాలంటే మీరు ఎప్పుడైనా సపరేట్గా ఇంటర్వ్యూ చేశారు కంటే కోడల్లాగా నేను ఎప్పుడు చూడలే. మా పిల్లలే అంటారు జన్మంటూ ఉంటే నేను కోడలకు పుడితే బెటర్ మేమని. అంత బాగా చూస్తాను కోడల్ని. మాకంటే కూడా నువ్వు కోడలనే బాగా చూస్తావు అంటారు. హరితార వాళ్ళు ఇద్దరు అంటారు కోడలంటేనే ఇష్టం ఎవరికని. ఇప్పుడు ఎక్కడో ఒక అమ్మకి అన్న బిడ్డ అంటారు చూడు, అట్లాగే మన ఇంటికి వచ్చింది. మన ఇంటికి వచ్చినప్పుడు తనేమి నోరేసి పడిపోయేది కాదు మనిషి. కానీ అప్పుడు మనం ఎందుకు పడిపోవాలి? తనేమి నోరేసి పడిపోయేది అయితే తనకి చెప్పాలి విషయం ఏంటో అన్నంత ఫీలింగ్ రావచ్చు మనకి. అదేం లేదు, తనకి సామాన్యమైన కుటుంబంలో నుంచే తీసుకొచ్చాను. మనల్ని మించి తీసుకొస్తే మరి ఎత్తురెక్కేదేమో మనకు తెలీదు. నేను అప్పటి నుంచి కూడా అదే ప్లాన్లో ఉన్నాను. సామాన్యమైన కుటుంబంలోనే తీసుకురావాలి అనుకున్నాను, అలాగే తీసుకొచ్చాను. మమ్మల్ని మించి మాట్లాడేంత లేదు వాళ్ళకి కానీ వాళ్ళు కానీ. మేము చేసేది ఏమీ చేయలేదట, మమ్మల్ని మించి మాట్లాడేంత వాళ్ళు ఎవరు ఏమీ చేయరు. ఎప్పుడు నా పరిధిలో నేనేమేమి చేయాలో అందుకు అన్ని చేశాను కోడలకు చాలా. అందుకని అసలు అట్లా ఏం మాట్లాడరు. ఇంత పాజిటివ్ యాటిట్యూడ్తో ఉన్నప్పుడు మరి 7-10 వయసులో ఎందుకు ఒక్కరే ఉన్నారు? ఇది అసలు ఒక్కదాన్ని వాళ్ళు రమ్మన్నా కూడా నేను వెళ్ళను. 3 పిల్లల్ని పెట్టుకొని, అమ్మో 3 పిల్లల దగ్గర ఉండగలమమ్మా? రేపొద్దున మీ అంటూ మీ అమ్మగారు మీ నాన్నగారు వాళ్ళు ఉన్నా కూడా మెత్తగారు వాళ్ళు మీ దగ్గరికి వచ్చి పెట్టుకుంటే ఉండగలరా? ఉండలేరు. ఇవన్నీ మీకు అందరికి కూడా అనుభవాలు ఉండే ఉంటాయి. నన్ను అడగాలని అడుగుతున్నారు కానీ మీ అత్తగారు లాంటి వాళ్ళు వచ్చి మీ దగ్గర ఒంటరిగా ఉంటారు. మీరు ఇట్లా పోతుంటే షూటింగ్లు కాటికి ఒక్కళ్ళే మీ పిల్లల్ని చూసుకుంటూ కూర్చోగలరు వాళ్ళు ఈ వయసులో? ఎందుకంటే ఒక ముద్ద వండుకు తినే వయసు ఉన్నప్పుడు ఆ శక్తి ఉంటే సపరేట్గా ఉన్నంత మేలు ఇంకోటి లేదు. కూతురు రోజు ఒకలా ఉండదమ్మా. కూతురు దగ్గరైనా అల్లుడి దగ్గరైనా కొడుకైనా కోడలైనా రోజు 2 రోజులు 3 రోజులు వారం అంతేనా? ఆ తర్వాత వాళ్ళు ఏమంటారో అది నాకు అనవసరం. మన మనసుకే సరిపోదు, అన్నీ మనకే పట్టుకుంటాయి. అమ్మో ఏమన్నా అనుకుంటున్నారేమో, లేకపోతే ముఖం అట్ట పెట్టుకున్నారా, లేకపోతే ఇటు పెట్టుకున్నారు, ఇవన్నీ అవసరమా? ఇవన్నీ అవసరమా మనకి? వాళ్ళు మామూలుగా ఇట్లా చూసే ఇప్పుడు ప్రతిరోజు ప్రతిక్షణం మనల్నే గమనించుకోవాలని రూల్ ఏం లేదు కదా. వాళ్ళు బిజీలో వాళ్ళు ఉంటారు. గమనించుకోవటం అంటే అప్పుడు బోర్ కొట్టేసింది అనుకుంటే వాళ్ళకి 3 రోజులకి అయిపోయింది అనుకుంటా. చూసి తిన్నామని కూడా అడగట్లేదు కదా ఇల్లు అని మాకే పెట్టుకొస్తుంది. మాకే అనిపిస్తుంది. వయసు వాళ్ళు చేదస్తాలు కదా అనిపిస్తుంది. అదే మనంతా మనం వండుకు తిన్నామనుకో, వాళ్ళు వస్తే వండి పెట్టాలని ఉంటుంది తప్పితే నాకు అవి పెట్టాలి ఈ పెట్టాలి కూడా నేను అనుకోను అసలు. నేను అవి చేసే వాళ్ళది ఈ చేసే వాళ్ళని వాళ్ళు అనుకోరు. హెల్దీగా ఉన్నారు ఓకే, బట్ అనుకోకుండా కొన్ని ఇష్యూస్ వస్తూ ఉంటాయి, హెల్త్ ఇష్యూస్. ఆ టైంలో ఎలా మేనేజ్ చేస్తారు? ఇప్పుడు ఈ కాళ్ళు ఉంటాయి, ఒక్కోసారి వంకలు తిరిగిపోతూ ఉంటాయి అర్ధరాత్రికి. అమ్మో నాయనో బాబాయ్, పక్కింటి వాళ్ళు కూడా వినపడతాయి ఏమో, గ్లాసులు తీసుంటారు అంత అరుతా అంత తిరిగిపోతూ ఉంటాయి, వంకలు తిరుగుతూ ఉంటాయి, పిక్కలు పట్టేస్తాయి పెద్దాళ్ళకి. పట్టేసి ఒకటే అరుస్తా, కాసేపు లేచి అక్కడక్కడే తిరుగుతా, కాళ్ళు జాడించి కొట్టుకుంటా అట్టట్టు చేసుకుంటా ఒక అరగంట అటు తిరిగి పడుకుంటా, తెల్లారికి ఉండదు. వాళ్ళు ఉంటే మాత్రం ఏం చేస్తారు? మనతో పాటు బాధపడటం తప్పితే, నిద్రపోయిన వాళ్ళు లేపటం తప్పితే. నాకు వచ్చిన అనారోగ్యాన్ని అది హాస్పిటల్కి వేసుకెళ్ళేది కాదు. ఆ కాసేపు ఉంటుంది, ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు. వాళ్ళు గబగబా వాళ్ళు లేచి వచ్చి మాత్రం ఏంటి ప్రయోజనం? అదేమీ లేదబ్బా, భగవంతుడు అని కూడా ఉన్నాడు, ఎలా తీసుకెళ్ళాలో ఆయన తెలుసు. చుట్టుపక్కల అందరూ ఉన్నారు,
వాళ్ళ దగ్గరే ఉంటా. వాళ్ళందరూ ఊరు వెళ్ళినప్పుడు చెప్తే అప్పుడేం చేస్తారు? ఇప్పుడు ఆరోగ్యానికి మన ఆయుష్కి మనమేమి కర్తలం కాదు. దేవుడే అన్నాడు. ఎలా పుట్టించాడో ఎలా తీసుకెళ్తాడో అన్నీ ఆయన చేతుల్లో ఉన్నాయి. ఏమో నా బిడ్డలందరూ ఉండగానే నన్ను తీసుకెళ్తాడేమో, ఎవరితో చేయించుకోకుండా తీసుకెళ్తాడేమో. అదే నాకు ముందు ముఖ్యంగా నేను కోరుకునేది. ఓకే. మంచాన్ని పడి వాళ్ళతో ఎవరితో చేయించుకోకూడదు, వాళ్ళకి ఎందుకు బాధలు.